ఇంత సీరియస్ నోట్లో విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాస్త ఎంటర్టైన్మెంట్. ఓకే, మీరు కితకితలు పెట్టుకుని మరి నవ్వాల్సినంత స్కిట్ వస్తుంది. రెడీయా? రెడీయా? ఎస్. ఇప్పుడు ముని 3 టీమ్. అమ్మడు ఓయ్ అమ్మడు, నువ్వు మరీ పరాగ్గా ఉంటుంటే నీకు నిదరే సరిగా రాకుంటే థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ప్రదీప్. హాయ్ బాయ్. అరే 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 మీరు గొడవ పెట్టద్దురా. అరే 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 లడ్డు, పిల్లల దగ్గర తీసుకొని చిచ్చి. అరే నువ్వు సరిగ్గా చూసావరా? ఏం లేదురా, ఒళ్ళు విరుచుకుంటున్నాను. అదే. అరే లడ్డు నువ్వు తినడం ఆపరా. అరే లడ్డు, అవురా రోజు తింటూ ఉంటావు, నీకు నోరు నొప్పి పెట్టదారా? నాకు అది ఏం తెలుసు, నేను రోజులో నవ్వకంగా నాకే ఓకే సార్. నవ్వలేకపోతే నెప్పెడతాంట సార్. చేత వెన్న ముద్ద సెంగల్వ పూదండ బంగారం వెళ్తాడు. నాకు అక్కడ వరకే వచ్చు. రోల్ నెంబర్ 1 ప్రజెంట్ సార్. రోల్ నెంబర్ 2 ప్రజెంట్ సార్. రోల్ నెంబర్ 3 ప్రజెంట్ సార్. రోల్ నెంబర్ 4 వచ్చానండి, వచ్చానండి. రోల్ నెంబర్ 4 రోజు కనిపించలేడా? అరే రోల్ నెంబర్ 4 మీ చెల్లే కదరా? అవు సార్. ఇంత టైం అయింది రావడం లేట్ అంటే? నేను పొద్దున వస్తున్నప్పుడు తను ఇంకా టిఫిన్ చేస్తూనే ఉంది సార్. ఏం చేస్తుందా? రాని చెప్తాను రాని. ఎంత మందంగా తింటున్నావో. ఏం మా స్కూల్కి రావడం లేట్ అయింది? అబ్బా పురుష్, టిఫిన్ తిని వచ్చేసరికి లేట్ అయింది సార్. స్కూల్ టైం కాకుండా ముందుగా టిఫిన్ తినేసి రావచ్చు కదా. అదేంటో సార్ పొద్దున్న 7 గంటలకే స్టార్ట్ చేశాను సార్. ఆడపిల్లలు కొడతావరా? అదేంటో సార్ పొద్దున్న 7 గంటలకే స్టార్ట్ చేశాను సార్. తినే వరకు ఈ టైం అయింది. నీ తిండి తగలయ్యా, కూర్చోపో. చెల్లి ఏం సబ్జెక్ట్ సార్? ఆల్ ఇన్ 1 అవసరమానికో. సూపర్ సుచి. అరే ఒక చాక్లెట్ ఇయ్యు. నేను నాయన చెప్తా, నాకు ఒక చాక్లెట్ ఇయ్యు. నాకు కావాలి ఒక చాక్లెట్. ఆపండి ఆపండి ఆపండి. సార్ మీది ఇరిగిపోయింది. మీరు పక్క పక్కన కూర్చొని తింటుంటే కుంభకర్ణుడు చూస్తే కుళ్ళుకు చస్తాడ్రా. లడ్డు నువ్వు లేగరా. కొండి సార్. చిన్నపిల్లలు నువ్వు పెద్ద అయితే ఏమవుదాం అనుకుంటున్నావురా? వంటలు అంటే మనం అనుకున్నాను సార్. ఎందుకు రా? మా అమ్మ పెట్టింది రోజు సరిపోతుంది సార్, అందుకని నేను వండుకో, నేను గట్టే తింటా సార్, గట్టే తింటా సార్. వారిని తిండి తగలయ్యా. నువ్వులే సుచి, సార్ పిలుస్తుండు. వేర్ ఈజ్ మై సున్నుండా సార్. నువ్వులే నిన్నే లేమట్లేదా? శుచి శుచి అంటే సార్ పిలుస్తుంది. సుచి నన్ను శుచి అంటే నేను లేవాను సార్. సూపర్ శుచి అంటేనే లేస్తాను. అమ్మా సూపర్ శుచి. అబ్బా ఒక్కసారి లేకమ్మా. ఓకే సార్. అశోకుడు రోడ్డుకి 2 వైపుల చెట్లు నాటమన్నాడు కదమ్మా, ఎందుకు నాటమని చెప్పామా? ఏమో సార్, ఆ చెట్లు అంటే నాకు నచ్చవు.
నేను చెప్పను. ఏమో సారా, అసలు చెట్లు అంటే నీకెందుకు ఇష్టం లేదమ్మా? సరే ఆ చెట్లు నాటించకపోతే ఏ మామిడి చెట్టు, ఏ జామ చెట్టు, ఏ నారింజ చెట్టు నాటించచ్చు కదా. మా లాంటి చిన్న పిల్లలు రోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు కోసుకొని తింటూ పోతారు కదా సార్. అమ్మ నాయన, ఎప్పుడు చెట్లో కూడా నీ తిండిపోతాను వెతుక్కుంటున్నావా? మహా తల్లివమ్మ నువ్వు. అమ్మ చెప్పండి, మీకు అలా అనిపించదా? అరే నువ్వు లేరా. కిట్ అయిపోయే లోపల ఆడు గుడుగుడు ఆడిద్దాడు. పుట్టికే ఆకారం కానీ ఆకాశానికి ఎగురుతానని ఎవరిని చూస్తే నీకు కనిపిస్తుందిరా? ఎన్ని వేసా అనిపిస్తుంది సార్? నన్ను చూస్తే నీకు కనిపిస్తుందే. దిగమ్మా, సూపర్ సుచ్చి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. సార్ మీరు ఏం పాఠం చెప్పారు, ఏదో చెప్పారని ఫీల్ అయిపోయి నేను చెప్పింది అర్థమైందా అని అడుగుతారు కదా. అప్పుడు అనిపిస్తుంది అన్నయ్య ఎట్లా చెప్పాను. ఏం చెప్తారు? నేను పాఠం చెప్పడం స్టార్ట్ చేస్తే నా దగ్గర ఉండే దోమలు యోగులు కూడా దూరంగా వెళ్ళి సైలెంట్ గా ఉంటాయి. అవి మీ టార్చర్ వల్ల లేక దూరంగా వెళ్ళిపోతే అది తెలియక మీరు పాఠం అనుకుంటారు. ఏంటి మీరు నా గురించి అనుకుంటున్నట్టున్నారు? మీ గురించి కాదు సార్. ఏది చేచాపు? నువ్వు నీ తిండిపోతాను, అందుకేరా నీకు కొట్టేది. ఇలా పెట్టు. ఎలాగా? ఇలాగా ఎంత తెల్లకుండా అరగైపోతుంది. స్టేజ్ మీద అది నేనంటే ఎవరు నేను? అదే ఎవరు నేను? ఏ సబ్జెక్టు? అంటే ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పు. అలాగన్నారు బాగుంది. మీరే కళ్ళకి అద్దాలేదు సార్. నాయన నాకే ఇప్పించింది. ఏం మీరు ఏం చేస్తారు? నేను ఇప్పుడు కరెక్ట్ గా క్వశ్చన్లు అడుగుతాను, దానికి మీరు టక్కా 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 సమాధానం చెప్పాలి. అడుకో లడ్డు నువ్వు పైకి లేకరా. నన్ను తిననియో చేయనియో సార్ నువ్వైతే. యూట్యూబ్ అంటే ఏంటో చెప్పరా. టకా టకా టకా. నువ్వు కొట్టాం సార్. టకా టకా. నువ్వు కొట్టాం సార్. అన్న మళ్ళీ చెప్పినా అన్న. అరే ఎప్పుడురా? నేను కొట్టమేంట్రా? నువ్వు అంటే యూ, గొట్టమంటే ట్యూబ్, యూట్యూబ్. నువ్వు కొట్టమంట. అమ్మా సుచ్చి. నా పేరు సుచ్చి కాదు, సూపర్ సుచ్చి సార్. అమ్మా సూపర్ సుచ్చి. చెప్పండి సార్, అడుక్కోండి. అది చల్లటి ప్రదేశం ఏదమ్మా? డీప్ ఫ్రిడ్జ్. ఉండండి, మీకు ఒక డౌటా? అరే అన్న మనము చాక్లెట్లు, కూల్ డ్రింకులు, బిస్కెట్లు, ఫ్రూట్స్ దేంట్లో పెట్టుకుంటే చల్లగా అయితే చెప్పురా. అరే నేను కరెక్ట్ చెప్పా కదరా. ఏ వేస్ట్ మాస్టర్ తెలియదు. అరే నువ్వు కూడా లేగరా. 4 లో 4 తీస్తే ఎంతరా? నేను దియా సార్. ఎందుకు తీవురా? ఇప్పుడు ఎందుకు తీవో చెప్పురా. అమ్మా సుచి, నీకు ఇంకో క్వశ్చన్ ఇస్తాను. సూపర్ సుచి. బిగ్ మ్యాన్ అంటే ఏంటమ్మా ఒకసారి చెప్పమ్మా. ఒక్క నిమిషం ఆగండి సార్. అన్న చిన్నగా పట్లి. ఇద్దో మా అన్నే బిగ్ పర్సనాలిటీ, బిగ్ మ్యాన్. నీ బాడీ నువ్వు కూర్చోదారు. నువ్వు రా కూర్చోరా. అరే నువ్వు లేకరా. ఒకటి 10th చెప్పురా. నాకు తెలియదు సార్. తెలియదేట్రా? ఒకటి తీయడం వచ్చినా రాదా? రాదు సార్. ఒకటి రాదని చెప్తే అయిపోయింది కదా. తెలియదేటి? వెళ్ళి ఎగ్జామ్ పేపర్ తీసుకుని రాయలు జల్దీ. ఇప్పుడు సార్ని క్వశ్చన్ అడుగుదాం మనం. ఇక్కడ నేను మాస్టర్, ఇక్కడ ఉండే క్యారెక్టర్ మాస్టర్. నేను ప్రిన్సిపాల్ రా.
ఏంటి సార్ ఇలా చెప్పబెట్టుకుని వచ్చారు? క్లాసులు ఎలా జరుగుతుందో చూద్దాం వచ్చా. మీరు చూడటం ఏంది సార్? మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే స్కూల్ అక్కడ తెప్పించింది కదా. అదే చాలా పద్ధతిగా ఉంటున్నారంట మన స్టూడెంట్లు. పద్ధతియా? ఆ. ఇంకో రౌండ్ ఉంది సార్ వీళ్ళకి. తర్వాత మీకుంటది. అయినా బాబా వజ్రాలు రా వజ్రాలు. ఏంటి నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి? మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. అరే నీకు 5 మార్కులు వచ్చారా? రే లడ్డు నీదే రా. క్వశ్చన్ ఆన్సర్ రండి. తినిన తర్వాత రాస్తా అన్ని క్వశ్చన్లు అట్లనే రాసావు. మనకి ఏం నచ్చితే అదే చేయమని చెప్పని. తలకాయ రా తీసుకో. వెళ్ళు. క్లోజ్ చేస్తారు, నవ్వండి ఒకసారి. It's a family party. It's a family. ఇచ్చి సూపర్ స్విచ్ లేగమ్మా, నీ పేపరేనమ్మా. ఏం రాసేవమ్మా అసలు నువ్వు? అర్థం కాలేదా? చదువుకో. క్యారెట్ అన్ని మా తమ్ముడే తీడిసాడు రాసాం. మరి దాని గురించి నేను రాయడం ఎందుకని అన్నం ఎందుకు? అవును సార్, మా అమ్మ 5 కేజీలు క్యారెట్ చేసి మొత్తం పాడే తినేసాడు. నేనేం తిన్నా, అందుకే నాకు కోపం వచ్చి నేను రాయలా. అరే నువ్వు లేకరా లడ్డు, నువ్వు లేకరా. అందుకే స్కూల్కి రానన్నా. నేను చెప్తూనే ఉంటా రానని మా అమ్మకి, అయినా పోరా పోరా అంటది. అందుకే 5 కేజీలు క్యారెట్ తినే ఏట్రా కొత్త యాదగిరి గుట్లా తయారైంది. లిక్కర్ ఉంది సిద్ధంగా. అబ్బా రే అబ్బా మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా సూపర్. మైనస్ అయినా ఇంటి వెంట సెట్ అయినా 5 స్టార్ హోటళ్ళే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.